నమస్కారం మేడం. నమస్కారం దుర్గాప్రసాద్ గారు. కొన్ని సినిమాల్లో అంటే సినిమాల్లో కొన్ని చూశాను మేడం. అలాగే పూర్వం కూడా ఇప్పుడు ఈరోజున్న కలెక్టర్ కానీ ఎస్పీ కానీ వాళ్ళు పూర్వం ఉన్న సీనియర్లు అయితే వాళ్ళు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న వాళ్ళే. అవును సార్. ఇవాళ ఒక వార్త చూసి ఏంటంటే కొమరం భీం ఆసిఫ్ జిల్లా కలెక్టర్ వెంకటేశం దోత్రే అండి, వాళ్ళ అమ్మాయిని స్వరా దోత్రే 3 సంవత్సరాలు అండి ఆ పాపని తీసుకెళ్లి శిశు విహార్లో పెట్టారండి. గవర్నమెంట్ శిశు విహార్లో దీన్ని ఏమంటారు? అదొక ఏమన్నా ఎందువల్ల అంటారు? ఒక నాటకం అంటారా? లేదు సార్, పేరు గురించి చేస్తున్నారంటారా ఆయన? లేదు సార్, పేరు గురించి కాదు. నాకు కూడా చాలా సంతోషం వేసింది ఆయన అట్లా గవర్నమెంట్ శిశు విహార్లో జాయిన్ చేశారు. నేను విన్నాను, ఇంతకు ముందు కూడా ఇలాంటిదే ఒకటి విన్నాను. కలెక్టర్ గారు వాళ్ళ అమ్మాయిని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశారని. నేను పేరు మర్చిపోయాను, సారీ. ఇప్పుడు మీరు చెప్పింది వెంకటేష్ గారు ఉన్నారు కదా, వాళ్ళ పాపని స్వర పాప పేరు జాయిన్ చేశారని తెలిసింది. నేను అది పేరు కోసం ప్రతిష్టల కోసం కాదు సార్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఇంతకుముందు ఎలా చదివించినా పిల్లల పట్ల ఎలా ఉన్నా కూడా ఒక కలెక్టర్ గారు అమ్మాయి ఆ స్కూల్లో అడుగుపెట్టింది అంటే డెఫినెట్గా వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి కేర్ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. దానివల్ల కూడా కొంచెం మిగిలిన పిల్లలకు కూడా మంచి చదువు, అంతకుముందు వాళ్ళు చెప్పరని కాదు, ఈ అమ్మాయి లేకపోతే ఈ అబ్బాయి రావడం వల్ల వాళ్ళు ఒక ప్రత్యేకమైనటువంటి అమ్మో కలెక్టర్ గారు అమ్మాయి కదా అని ఒక ప్రత్యేకంగా ఒక కేర్ తీసుకుంటారు. ఆ కేర్ వల్ల మిగిలిన పిల్లలు అలట్టుకుంటారు, మిగిలిన పిల్లలకు కూడా అది బాగా ఉపయోగపడుతుంది. ఇలా మిగిలిన వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని నాకు ఇప్పుడే అనిపిస్తోంది. ఎందుకంటే మేమంతా, మీరు కూడా బహుశా గవర్నమెంట్ స్కూల్లో చదివి ఉంటారు, నేను గవర్నమెంట్ స్కూల్ చదివాను. మన రోజుల్లో గవర్నమెంట్ స్కూల్ చదివిన వాళ్ళంతా కూడా చాలా పెద్ద పెద్ద స్థాయిలోకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కలెక్టర్లు, అసలు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, ఎంపీలు అయిన వాళ్ళు ఉన్నారు, గవర్నర్లు అయిన వాళ్ళు ఉన్నారు, చాలా పెద్ద పెద్ద స్థాయిలకు వెళ్ళారు సార్. మనం గవర్నమెంట్ స్కూల్ తీయడానికి లేదు. సో నాకు కూడా అలాగే పొద్దున్న చాలా సంతోషపడ్డాను నేను పేపర్లో చూసి. ఎప్పుడైతే కలెక్టర్ గారు వాళ్ళ అమ్మాయిని జాయిన్ చేశారో కింద ఉన్న స్టాఫ్ కూడా వాళ్ళకి ఎవరైనా 3 సంవత్సరాల పాప ఉందనుకోండి, 5 సంవత్సరాల లోపు పిల్లలందరూ కూడా శిశువారు పంపించచ్చు. అక్కడేమో మీకు చక్కగా ఆడిస్తారండి, వాళ్ళకి కావాల్సిన పోషకాహారం ఇస్తారు. ఎప్పుడైతే కలెక్టర్ గా జాయిన్ చేశారో మిగతా స్టాఫ్ కూడా ఆయన దారిని అనుసరిస్తారు కదా సార్. ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్లో ఫీజులు కూడా తక్కువే ఉంటాయి నాకు తెలిసి. ఫీజులు అసలు ఫ్రీ, ఏదో నామినల్ గా ఏదో 25 రూపీస్ ఏదో ఉంటది. అయితే పెద్ద పెద్ద కాలం ఇప్పుడు పిల్లలు ఎవరైనా, నా కొలీగ్ పాపని కదిలిచ్చాను, ఏమ్మా మీకు పిల్లలు పుడితే ఎక్కడ జాయిన్ చేస్తా ఉంటాయి, మినిమం సంవత్సరానికి 2-3 lakhs ఉంటది ఇంటర్నేషనల్ స్కూల్ అని అంటున్నారు. సో గవర్నమెంట్ స్కూల్లో చదివిస్తే ఉండేటువంటి నాలెడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ లో ఎక్కడ ఉంటది సార్? అది వాళ్ళకి అర్థం కావట్లే. డబ్బులు ఇస్తే బాగా చదువు చెప్తారా అనుకుంటున్నారు. ఇప్పుడు మన సార్ జాయిన్ చేశారు, ఆ మిగిలిన టీచర్స్ కూడా దాన్ని ఫాలో అయ్యారు అనుకోండి, ఫాలో అవుతారు డెఫినెట్ గా. ఎందుకంటే ఈజ్ ఎ రోల్ మోడల్. ఆయన ఏం చేయాలనుకున్నాడు అది చేశాడు. అది ఆయన బాటలో నడవాలనుకునే వారందరికి కూడా మంచిగా జరుగుతుంది. వాళ్ళ పిల్లలందరూ మంచిగా చదువుకుంటారు డెఫినెట్ గా. నాకు తెలిసి స్వరాకు కూడా మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని నేను అనుకుంటున్నాను సార్. ఇది ఏంటంటే అండి, మనకి ఒక గవర్నమెంట్ స్కూల్స్ అనగానే, గవర్నమెంట్ హాస్పిటల్ కానీ ఒక అపోహ ఉందండి ప్రజలకి. అక్కడున్న టీచర్లు సరిగ్గా పనిచేయరు, హోంవర్క్ ఇవ్వరు, లేదంటే ట్రాన్స్ఫర్లు ఉంటాయి, సరైన టీచర్లు ఉండరు, అలా ఒక అపోహ ఉందన్నమాట. అపోహ సార్. ఇప్పుడు కూడా గవర్నమెంట్ విషయానికి వస్తే హాస్పిటల్స్ లో మీరు చూడండి, గవర్నమెంట్ హాస్పిటల్లోని ఎక్విప్మెంట్స్ బాగుంటాయి. ఎందుకంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో ఎక్విప్మెంట్ మాత్రం గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి కల్తీ లేనిది మంచి అంటే అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తుంది. అదే మామూలు ప్రైవేట్ హాస్పిటల్ అంటే అంత ఫెసిలిటీస్ ఉండవు. అందుకని ఇప్పుడు హైదరాబాద్లో కూడా కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ వదిలేసి నిమ్స్కి వెళ్తారు. ఎందుకంటే అక్కడ ఎక్విప్మెంట్స్ బాగుంటాయి సార్, ట్రీట్మెంట్ బాగుంటుంది. అది మన ప్రజల్లో అవగాహన లేదు. ప్రైవేట్ అంటే వెంటనే చూస్తారు, బాగా చూస్తారు అనేటువంటి, డబ్బు కాసిపడి బాగా చూస్తారు అనుకుంటారు. కానీ గవర్నమెంట్ని మనం ఉపయోగించుకుంటే దానంత బెస్ట్ ఇంకొకటి లేదనేది నా అభిప్రాయం సార్. ఇక్కడ ఏంటంటే అపోహ పోవాలండి వాళ్ళకి. ఏంటంటే ఎప్పుడైతే కలెక్టర్ గారిని జాయిన్ చేశారో అక్కడ ఉన్న టీచర్లు బాగా వర్క్ చేస్తారు. ఇలాగే ప్రతి ఆఫీసర్లు మొత్తం స్టేట్లో ఉన్న, తెలుగు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఆఫీసర్ కూడా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు గవర్నమెంట్ స్కూల్స్లో జాయిన్ చేశారు అనుకోండి, లేదా గవర్నమెంట్ ఆసుపత్రుల్లో చూపించారనుకోండి, డెఫినెట్గా బాగుపడతాయి. అవన్నీ బాగుపడతాయి. ఎందుకంటే ఎవరైనా అనుకుంటారు కదా, అమ్మో కలెక్టర్ గారు అమ్మాయి, లేకపోతే కలెక్టర్ గారి అబ్బాయి, లేకపోతే ఇదిగో కలెక్టర్ గారి దగ్గర పనిచేసేటువంటి ఎస్పీ గారి అబ్బాయి, కలెక్టర్ గారి దగ్గర ఉండేటువంటి ఎంప్లాయీస్ పిల్లలు వీళ్ళందరూ అని చెప్పి అంటే ఆటోమేటిక్ గా ఒక బాధ్యత వచ్చేస్తుంది, ఒక భయం వచ్చేస్తుంది. సో ఇంకా జాగ్రత్తగా చదువు చెప్తారు వాళ్ళు. సో దానివల్ల అందరూ గవర్నమెంట్ స్కూల్స్ కి కొంచెం ముందుకు వచ్చేటువంటి అవకాశం ఎంతైనా ఉంది సార్. ఇంకోటి ఏమవుతుందంటే వాళ్ళ అపోహ, ఈ గవర్నమెంట్ టీచర్స్కి అయితే చాలా వర్క్ ఇదివరకు అన్ని ఎవరు ఖాళీగా ఉన్నారో చూసండి,
ప్రతి గవర్నమెంట్ పని టీచర్లకు అప్పచెప్పేస్తారటండి. అవును సార్, అది ఏదంటే జరుగుతుంది. జనాభా లెక్కలు ఉందనుకోండి, రాయడము, జనాభా లెక్కలు లేకపోతే ఏదో పని ఇంకా చెప్పడం. ఎలక్షన్ డ్యూటీస్ అయితే చెప్పనక్కర్లే వాళ్ళకి, పాపం వాళ్ళకి అసలు విశ్రాంతి ఉండదు. ఎలక్షన్ డ్యూటీస్ అంటే ఇంకా వాళ్ళకి అసలు 2-3 రోజులు ఇంకా అంతే, ఆ డ్యూటీలకు వెళ్ళిపోవాల్సిందే. వాళ్ళు నో చెప్పడానికి అంటే లేదు. ఈ టీచర్లు సరిగ్గా చెప్పరు, వాళ్ళకి గవర్నమెంట్ ఏదో పని అప్పచెప్తుంది, వీళ్ళు పిల్లల మీద కాన్సన్ట్రేట్ చేయరు. లేదు సార్, వాళ్ళని సరిగా ఉపయోగించుకుంటే గవర్నమెంట్ టీచర్స్ అంత బెస్ట్ టీచర్స్ ఇంకొకళ్ళు లేరు. నిజంగా క్వాలిఫైడ్ టీచర్లు, క్వాలిఫైడ్ టీచర్స్ వాళ్ళందరూ కూడా మంచిగా చదివి బాగా నాలెడ్జ్ తో ఉన్నవాళ్లే. వాళ్ళందరూ కూడా సెలెక్ట్ అవుతారు కదా. వాళ్ళని సరిగా ఉపయోగించుకుంటే, ఇప్పుడు ఇంత పెద్ద ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ పంపించాడంటే, అలాంటి ఇంకా అలా వస్తూ ఉన్నారనుకోండి జనాలు, గవర్నమెంట్ స్కూల్స్ అన్ని చాలా అభివృద్ధి చెందుతాయి ఫ్యూచర్ లో. అవునండి. దీన్ని బట్టి ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే, ప్రతి ఆఫీసర్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్లు, గవర్నమెంట్లో ఎంప్లాయీస్ అందరూ కూడా, అయితే ఉత్తరప్రదేశ్లో అక్కడ విన్నానండి, ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి యోగి ఆదిత్యనాథ్ ఏం చేసినట్టు మొత్తం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే వాళ్ళ పిల్లలు కంపల్సరీగా గవర్నమెంట్ స్కూల్స్ అని జాయిన్ చేయాలట. రూల్. అవును, అలా పెట్టాడు రూల్. అది కరెక్ట్ గా మన దేశంలో కూడా అలా వస్తే బాగుండు సార్, మన స్టేట్ లో కూడా అలా పెడితే బాగుండు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే అప్పుడు కానీ గవర్నమెంట్ స్కూల్ యొక్క వాల్యూ తెలియదు. మేమంతా గవర్నమెంట్ స్కూలే కదా సార్ చదువుకున్నాము. ఈ రోజు నేను గర్వంగా చెప్పగలుగుతాను, ఎందుకంటే నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను అని. ఐ ఫీల్ ఆ రోజుల్లో బాగుండేది, స్టడీస్ కూడాను చాలా బాగా చెప్పేవాళ్ళు, ఒక క్రమశిక్షణ ఉండేది. ఈ రోజుల్లో కూడా ఉంది, కానీ దాన్ని ఎవరు వాడట్లేదు. ఎప్పుడు ఇంటర్నేషనల్ స్కూలు, అదే ఆక్రిడ్జీ, ఓక్రిడ్జీ అని చెప్తున్నారు, కానీ నేను పర్టికులర్ గా ఒక స్కూల్ అని చెప్పట్లా, ఆ పేరు వచ్చింది కాబట్టి చెప్తున్నా. అలాంటి స్కూల్ చాలా ఉన్నాయి, దానికి జనాలు పరుగులు పెడుతున్నారు సార్. అంటే ఇప్పుడు కలెక్టర్ గారు పేరు గురించి అంటారా? పేరు గురించి లేదు సార్, పేరు అంటే ఈ విధంగా పేరు కోసం పిల్లల భవిష్యత్తుని పెట్టి ఈ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయాలని ఎవరు అనుకోరు సార్. చాలా ఉన్నాయి చేయడానికి, ఒక గొప్ప అనిపించుకోవాలి, పేరు సంపాదించుకోవాలంటే అది వాడరు. ఒక బిడ్డను తీసుకెళ్లి, వాళ్ళ సొంత కన్న కూతురుని తీసుకెళ్లి ఎందుకు పెడతారు సార్? ఆమెని నలుగురికి ఒక మాదిరికరంగా ఉండటానికి, అందరు తెలుసుకోవాలని కూడా, అందరు తెలుసుకోవాలి దాని యొక్క వాల్యూ. ఇదిగో నేను జాయిన్ చేస్తున్నాను చూడండి, నా పాప ఎంత స్థాయికి వెళ్తుందో అని నిరూపించుకోవడం కోసం సార్ జాయిన్ చేసి ఉంటారు. సో ఆయన అడుగుజాడల్లో అందరు నడవాలని నేను కోరుకుంటున్నాను సార్, ఎందుకంటే చాలా మంచి పని చేశారు వారు. సో అందరూ గవర్నమెంట్ స్కూల్ యొక్క వాల్యూ తెలుసుకోవాలని నేను కూడా కోరుకుంటున్నాను. కలెక్టర్ అయినా, కండక్టర్ అయినా, ఎవరైనా సరే వాళ్ళ పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేస్తే బాధ్యత ఉంటుంది ప్రతి ఒక్కరి మీద అనేసి మనోజ నామాల మేడం చెప్తున్నారు. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్కారం మేడం.